హలో ఫ్రెండ్స్. తెలంగాణ గవర్నమెంట్ అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మధ్య జరుగుతున్న వివాదం గురించి మనం చర్చించుకుందాం ఫ్రెండ్స్. దానికన్నా ముందు కొన్ని నెలలు వెనక్కి వెళ్తే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో చాలా చెరువులను ఆక్రమించి అక్రమంగా ఇల్లులు కట్టారని, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఏకంగా హైడ్రా లాంటి సంస్థని ఏర్పాటు చేసి వాటన్నిటిని కూలగొట్టించారు. చెరువులను కాపాడదామని నినాదం ఇచ్చారు. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు డెవలప్మెంట్ పేరుతో ఐటీ కారిడార్ నిర్మిస్తామని పేరుతో 400 ఎకరాల్లో విస్తరించి ఉన్న 734 రకాల కొన్ని వందల ఏళ్ల నాటి చెట్లను, 220 రకాల పక్షు జాతులను, ఎన్నో వన్యప్రాణులను, క్షీరదాలను, సరీసృపాలను పణంగా పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నారా అని చాలా మంది వన్యప్రాణి ప్రేమికులు, విద్యార్థులు క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలిసింది. అసలు ఎస్సీయూపీ అండ్ తెలంగాణ మధ్య జరుగుతున్న ఈ భూ వివాదంలో అసలు ఈ భూమి ఎవరికి సంబంధించింది అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ సమస్య ఏంటంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడు 2324 ఎకరాలు ఈ యూనివర్సిటీ కేటాయించింది సెంట్రల్ గవర్నమెంట్. బట్ ఈ ప్రస్తుతం 810 ఎకరాలు మాత్రం ఈ యూనివర్సిటీ అందరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో కూడా 400 ఎకరాలను తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని ఐటీ కారిడార్ కట్టి ఇక్కడ డెవలప్మెంట్ చేద్దామని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ప్రభుత్వము ఏం వాదన చెప్తుందంటే, ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. సుప్రీంకోర్టు రీసెంట్ గానే ఇది తెలంగాణ గవర్నమెంట్ కి చెందుతుందని తీర్పు కూడా ఇచ్చింది. హైదరాబాద్ కు అభివృద్ధి అవసరం, ఐటీ కారిడార్ కి ఇంతకు మించి మంచి ప్లేస్ లేదు అని తమ వాదనను వినిపిస్తుంది. ఇక్కడ ఎస్యూ విద్యార్థులు ఏమంటున్నారు అంటే, ఈ యూనివర్సిటీకి కేటాయించిన భూముల్లో ఏదైనా విద్యా పరిశోధనకు సంబంధించినవి ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ ఇలాంటి ఐటీ కారిడార్ల పేరుతో ప్రకృతిని, వన్యప్రాణులను హాని కలిగించేవి చేయకూడదు అని వీళ్ళ వాదన జరుగుతుంది. అసలు ఎస్సీయూకి ఈ ల్యాండ్ ఎలా వచ్చింది, దీని వెనుక ఉన్న చరిత్ర గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. 1969లో జరిగిన తెలంగాణ మూవ్మెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ అభివృద్ధి కోసమని కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చింది. దాంట్లో తెలంగాణకి ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇవ్వాలని కూడా ఉండడంతో 1974లో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఇందిరాగాంధీ గారు ఎస్సీయూని ఎస్టాబ్లిష్ చేసి 2324 ఎకరాలను ఎస్సీయూ అండర్లో ఇచ్చిందనమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీయూకి ఆ ల్యాండ్స్ ఇచ్చిందనమాట. బట్ ఇక్కడ వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్ ఎస్సీయూ పేరున రిజిస్టర్ చేయలేదు. సాధారణంగా దేశంలో చాలా చోట్ల యూనివర్సిటీలకి ఇలాగే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, బట్ అవి వాళ్ళ పేరున రిజిస్టర్ అయి ఉండవు. అలానే గవర్నమెంట్ వచ్చి ఆ ల్యాండ్ మేము తీసుకుందామని కూడా చాలా చోట్ల జరగవు కూడా. బట్ తెలంగాణలో 1990-2000 మధ్య కొన్ని డెవలప్మెంట్ ప్రక్రియల ద్వారా చాలా వరకు కొన్ని విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి, కొన్ని రకాల పరిశోధన సంస్థలు ఏర్పాటు చేయడానికి ల్యాండ్ తీసుకోగా ఇప్పుడు కేవలం 810 ఎకరాలు మాత్రమే ఎస్యూ అండర్లో ఉన్నాయన్నమాట. మిగిలిన ఈ భూముల్లో 400 ఎకరాలలో ఐటీ కారిడార్ ఏర్పాటు చేసి డెవలప్మెంట్ చేస్తామని తెలంగాణ గవర్నమెంట్ ముందుకు వచ్చింది. ఇక్కడ విద్యార్థులు, ఎస్యూ ఫ్యాకల్టీ ఏమంటున్నారంటే, వన్యప్రాణులకు హాని కలిగిస్తూ ప్రకృతిని నాశనం చేయ డెవలప్మెంట్ మనకొద్దు అంటూ వాళ్ళు నినాదం చేస్తూ ముందుకు వచ్చారు. ఎస్యూ పరిధిలో ఉన్న ఈ భూములకు ఇక్కడ ఉన్న వృక్ష సంపద ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం. మొదటగా హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ అండ్ ఎస్సీయూ చాలా పచ్చని వాతావరణం కలిగి ఉంటుంది. హైదరాబాద్కి ఇవి లంగ్స్ లాగా పనిచేస్తాయి. అండ్ ఎస్సీయూ పరిధిలో ఉన్న ఈ 810 ఎకరాలలో చాలా వరకు 734 రకాల వృక్ష సంపద ఉంది. 220 రకాల పక్షులు ఇక్కడ జీవిస్తున్నాయి. వేరుగా కనిపించే తాబేళ్ల జాతి ఇక్కడ ఉన్న లేక్స్లలో, వాటర్ బాడీస్లలో ఉంటుంది. వీటన్నిటికీ ఈ డెవలప్మెంట్ వల్ల హాని కలుగుతుందని, వీటిని నాశనం చేసే ప్రక్రియను ఆపాలని ఒక సైడ్ నుంచి విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. జంతు ప్రేమికులు, వన్యప్రాణి ప్రేమికులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. అండ్ ఇక్కడ చాలా మంది చెప్పేది ఏంటంటే, ఇన్ని వందల రకాల చెట్లను నాశనం చేసుకునే అభివృద్ధి మనకెందుకు, ఇప్పటికే ఢిల్లీ లాంటి పెద్ద నగరాలు కాలుష్యంతో నిండిపోతున్నాయి. ఇప్పుడు మన హైదరాబాద్కు లంగ్లా పనిచేసే ఇలాంటి పచ్చని వాతావరణాన్ని నాశనం చేసిన డెవలప్మెంట్ మనకు అవసరం లేదని తెలంగాణ గవర్నమెంట్కి అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు విద్యార్థులు అండ్ వాళ్ళతో పాటు యాక్టివిస్టులు కూడా. ఉగాది రోజున రీసెంట్గా కొన్ని జేసీబీస్ కొంతమంది అక్కడికి వచ్చి అక్కడ చెట్లను తొలగించడము, ఇలాంటి ప్రక్రియ సాగడంతో పక్షుల ఆవేదనను విన్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోవాల్సిందే. దీనికి నిరసనగా అక్కడ ఉన్న విద్యార్థులంతా అక్కడికి వెళ్ళి తమ ప్రొటెక్షన్ వ్యక్తం చేయగా పోలీసులు వాళ్ళను అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఈ ఇష్యూ కొద్దిగా పెరుగుతూ నేషనల్ సైడ్ కూడా వెళ్ళింది. ట్విట్టర్‌లో చాలామంది రాహుల్ గాంధీ గారిని ట్యాగ్ చేస్తూ ఇప్పుడు దేశంలో కొన్ని మైనింగ్ జరుగుతున్న ప్లేస్‌ల గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ గారు రీసెంట్‌గా ప్రధాని గారికి లెటర్ కూడా రాశారు. ప్రకృతిని మనం నాశనం చేసుకోవద్దని. బట్ తమ గవర్నమెంట్ తెలంగాణలో చేస్తుంది ఏంటని, దీన్ని ఖచ్చితంగా మీరు వెంటనే ఆపాలి రాహుల్ గాంధీ గారని ఆయనకు ట్వీట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి కూడా మీరు ప్రకృతిని గురించి ఆలోచించే వ్యక్తి గలవారు, పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు, మీకు తెలుసు డెవలప్మెంట్ ఎలా చేయాలో, మీకు ఖచ్చితంగా మీరు డెవలప్మెంట్ చేస్తారు. ఇలాంటి వృక్ష సంపద ఉన్న ప్లేస్‌లో కాకుండా ఎక్కడైనా మీరు అభివృద్ధి చేయగలరా అని చాలామంది ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. బట్ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ససేమిరా ఉంటుంది. ఈ భూములన్నీ తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించినవే. ఖచ్చితంగా మేము ఇక్కడ ఐటీ కారిడార్ నిర్మిస్తాము. ఇక్కడ వన్యప్రాణులు, పక్షిజాతి ఉన్నదనేది అవాస్తవం. ఇక్కడ కొన్ని గుంటనక్కలు మాత్రమే ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. భూమిని సుప్రీం కోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈ రోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈ రోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్ లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు, పులులు, సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు, జింకలు, పులులు, సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సంబంధించిన విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ కూడా తీవ్రంగా ఖండించింది. తెలంగాణ సీఎం గారు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నో డియర్, నో బర్త్, నో సెన్స్ లా ఉంది మీరు మాట్లాడే మాటలు. ఇక్కడ గుంటనక్కలు కాదు, అమాయకమైన వన్యప్రాణులు ఉన్నాయి. కొన్ని గుంటనక్కలు వచ్చి భూములను తీసుకుందామని చూస్తున్నాయి అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఇది వాళ్ళ ఇష్యూ మాత్రం కాదు, ఇది హైదరాబాద్ సంబంధించిన ప్రజల ఇష్యూ, ప్రకృతి ప్రేమికుల ఇష్యూ. ప్రకృతిని నాశనం చేసి మనం బ్రతుకుదాం అనుకుంటే మన భావితరాలను ఈ ప్రకృతి ఖచ్చితంగా వదిలిపెట్టదు. ఇలా ల్యాండ్‌ని తీసుకోవడం అనేది ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్‌గా మారిపోయిందని, ఇలా వీళ్ళు 400 ఎకరాలంటూ వచ్చి అక్కడ చుట్టుపక్కల ఉన్న మిగిలిన ల్యాండ్‌లను కూడా కబ్జా చేసి ప్రకృతికి తీవ్రమైన నష్టాన్ని కలిగించే ఛాన్స్ ఉందని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం విద్యార్థుల సమస్య కాదు, ఎస్టీ సమస్య కాదు, అది హైదరాబాద్కు సంబంధించిన పర్యావరణ సమస్యగా ప్రతి ఒక్కరూ భావించాలి. మీరు కనుక హైదరాబాద్ పర్యావరణం గురించి ఆలోచించే వ్యక్తి అయితే ఖచ్చితంగా సోషల్ మీడియాలో మీ అభిప్రాయాలను వ్యక్తం చేయండి. సేవ్ కంచే గచ్చిబౌలి అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేయండి. మీ వంతు సపోర్టు ఖచ్చితంగా ఈ ఎస్సీ వాళ్ళకి, విద్యార్థులకి, వన్యప్రాణి ప్రేమికులకి ఖచ్చితంగా ఉండాలి. మన వాతావరణాన్ని మనం కాపాడుకున్న భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతితో కూడిన సమాజాన్ని మనం ఇద్దాం. ఓవరాల్ గా ఈ ఇష్యూ పైన మీ అభిప్రాయం ఏమంటారు? తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.